శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి శుభవేళ శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం. గుంటూరు శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కంకణధారణ పూజా మహోత్సవం. ఇటువంటి శుభ సమయాలలో చెడు విన్నా చూసినా ఎటువంటి అపవిత్రం తగలకుండా ఉండేందుకు చేసే ప్రక్రియే కంకణధారణ. ఇందులో పసుపు దారంతో సూత్రాలను దివ్య మంత్రాలతో పవిత్రీకరించబడి వరుడుగా ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారికి, వధువుగా ఉన్నటువంటి భ్రవరాంబికాదేవికి చేతులకు కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కార్యక్రమాన్ని జరిపించేటటువంటి అర్చక స్వామి వారు కూడా కంకణధారణ కట్టడం అనేటటువంటిది సాంప్రదాయం. ఈ రక్షాబంధాలు అయిన ఈ సూత్రాలను అంటే ఈ దారాలను శ్రీ సూక్తంతో పూజిస్తారు. ఇంకా ఆదిశేషుని కూడా స్మరిస్తారు. ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతా కూడా లోకరక్షణార్థమే. వరుడికి కుడి చేతికి, వధువుకు ఎడమ చేతికి వివాహ సమయంలో శాస్త్రోక్తంగా ధరింపజేస్తారు. ఇంకా ఇవి ధరించడం వల్ల దుష్టపీడలు, భౌతికమైనటువంటి ఉపద్రవాల నుండి రక్షించబడతారు. ఆ తర్వాత యజ్ఞోపవీత ధారణ జరపబడుతుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యావరణం అనే కార్యక్రమం జరపబడుతుంది. కన్యను వరింపజేయడం లేదా కన్యను వెతకటం అని అర్థం అన్నమాట. ఆనాడు పరమశివునికి వివాహం జరిపించటం కోసం హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని వెతకమని చెప్పి ఆ పార్వతీదేవి యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుడికి ఆ వరుడైనటువంటి ఆ శివుని యొక్క గుణగణాలను తెలిపి ఆ కన్యను ఇచ్చేలాగా అంగీకరింపచేయమని సప్తఋషులను పంపించినట్లుగా పురాణోక్తము. సప్తఋషులు హిమవంతుని దగ్గరకు వెళ్ళి వరుణి యొక్క గోత్రాన్ని, ప్రవరలను, వాళ్ళ యొక్క పూర్వీకులను గురించి, శివుని యొక్క గుణ విశేషాలను గురించి తెలిపి తమ కుమార్తెను వరునికి ఇవ్వవలసిందిగా కోరారు. అటువంటి కన్యావరణ కార్యక్రమాన్ని మంత్రపూర్వకంగా అర్చనలు చేస్తూ నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా దివ్య కళ్యాణ క్రతువులో భాగంగా స్వామివారికి పాద ప్రక్షాళనం జరిపిస్తారు. ఆ తర్వాత వరపూజ ముగిసిన తర్వాత స్వామివారికి మధుపర్క సమర్పణ జరుగుతుంది. కాళ్ళు కడగడం పూర్తి అయిన తర్వాత మధుపర్కం ఇస్తారు. మధుపర్కం అంటే ఏంటసలు అనే విషయానికి వస్తే, మధుపర్కం అంటే వస్త్రం అని భావిస్తారు అందరూ. కానీ మధుపర్కం అంటే పెరుగు, నెయ్యి, తేనె కలిపినటువంటి మధుర పదార్థానికి మధుపర్కం అని పేరు. ఈ మూడింటిని కలిపి వరునికి తినిపిస్తారు. వరుడికి తినడం వల్ల తేజస్సు పెరుగుతుంది, అభివృద్ధిలోకి వస్తారు. ఈ కార్యక్రమం లోక సంక్షేమం కోసమే జరపబడేది. తదుపరి వధూవరులకు నుదుటికి భాసిక ధారణ. భాసిక అంటే శుభిక అని అర్థం, అంటే శుభాలను కలిగించేది అని అర్థం. తర్వాత మహాసంకల్పం చెప్పబడుతుంది. ఆ తదుపరి జీలకర్ర, బెల్లం. వివాహ క్రమంలో సమీక్షణం అనే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే జీలకర్ర బెల్లం అనే కార్యక్రమాన్ని అర్చకులు సమర్పిస్తూ ఉంటారు. వివాహానికి నిర్ణయింపబడినటువంటి సుముహూర్తంలో వరుడు, వధువు ఒకరి తలపై ఒకరు ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది.
మంగళ నీరాజనం, తర్వాత మంగళసూత్రధారణ, సుముహూర్తం, మాంగళ్య పూజ, తలంబ్రాలు, మంగళ నీరాజనం. ఈ వివాహ మహోత్సవాన్ని చూసినటువంటి మన అందరి జన్మలు కూడా తరించాలని భావిద్దాం. శివరాత్రి పర్వదినం ఆ స్వామివారు లింగోద్భవమూర్తిగా అవతరించినటువంటి సమయం. అటువంటి ఆ లింగోద్భవ సమయంలో స్వామివారికి ఆ గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం జరపబడుతుంది. అమ్మవారు అయ్యవారు సోమస్కందమూర్తి రూపంలో ఉండి వివాహాన్ని జరిపించుకోవడం అనేది ఇక్కడ గొప్ప విశేషం. ఇలా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహం కానటువంటి వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుందని శాస్త్రవచనం. అంతేకాకుండా స్వామివారి అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా దర్శించినటువంటి వారందరికీ కూడా సకల దారిద్ర్యాలు తొలగి సకల సంపదలు కలుగుతాయని చెప్పబడుతుంది. అంతేకాకుండా జన్మజన్మల పాపాలన్నీ కూడా ప్రక్షాళనమై అనంతమైనటువంటి పుణ్యఫలాలు కలుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ఏ పని చేసినా కానీ 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి శ్రీ గంగా భ్రవరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల వివాహ మహోత్సవాన్ని దివ్య కళ్యాణాన్ని చూడటం అంటే ఎంతో పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమం. అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చూడటం వల్ల దర్శించినటువంటి భక్తులందరికీ కూడా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. సర్వ పాపాలు హరింపజేయబడతాయి. నమస్కారం చేసుకొని ఒక్కొక్కరుగా పైకి రావండి. పట్లు ఉన్న వాళ్ళు వరకు అష్టదేవత శిరోమంతర అధికమానవారి గోత్ర భవిష్యారాధికారి గోత్ర భవిష్యా శ్రీనివాసరావు దీక్ష హిరణ్యం ప్రభూతం గావోదాశ్వాన్విందేయం పురుషానహో లక్ష్మీం క్షీరసముద్రవాచతనయా శ్రీరంగదామేశ్వరీ ఆసీభూత సమస్తైకదీపాంకురాం శ్రీమన్మంతయదాక్షరధరవ బ్రహ్మేంద్ర గంగాధరాంధ్రైలోక్యకుటుంబినీం సరసయాం ముకుంద ప్రియా ధలక్ష్మీ లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ వరాంగురుద్రాంతరేర్వహంతిం కమలాచరస్తా బాలార్కోటి ఇభాంధ్రనేత్రాం వదేహమం జగదీశ్వరీం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే భాగవతాం ప్రమాంగళ్య సహిత నీలలోహిత దేవతాభ్యో నమః. మంగళసూత్ర పూజా సహిత నీలలోహిత పూజా సహిత క్షీరేణ ప్రక్షాళ్య శుద్ధోదకేన ప్రక్షాళ్య వస్త్రార్థ అక్షతాన్ని సమర్పయామి. గంధం కుంకుమం సమర్పయామి. పుష్పై పూజయామి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః ఆద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయః సమర్పయామి. అధ ఔపచారిక స్నానం. యోగ శివతమారసస్తస్య భాజయతే అనః సదీర్వమాచరః తస్మారంగమామవః యస్య క్షయా జన్మథ ఆపో జనయథాచనః శుద్ధోదకేన స్తపయామి. శ్రీసూక్తవిధానేన ఓం క్షీరేణ స్తపయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రయాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయ గామస్తం పురుషారహో అష్టపూర్వామృతమధ్యామస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీ వక్వయే శ్రీర్మాదేవీ చుషదాం కాంసోస్మిదాం హిరణ్యప్రాగారమార్ద్రాన్ ధ్వరంతీం తృప్తాన్ తర్పయంతి పద్మే స్థితాన్ పద్మవర్ణాన్ తామిహే వక్వయే శ్రియో చంద్రాం ప్రభాసాం యశసాధ్వరంతి శ్రియం లోకే దేవదుష్టాముదారాం పద్మినీం శరణమహం ప్రపద్యే సుదర సుదర శ్రేయస్యదాన్ త్వావృణే ఆదిత్యవర్ణే తపసోధి చాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపరిభవాన్ దేవసతః కీర్తిశ్చమనినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్ధ్వం దదాతు మే శుక్తిపాశామలాञ्जैष्टालक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमृद्धिं च सर्वां निर्नद मे गृहान् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीगो सर्वभूतानां तामिहो तत्त्वये श्रियो श्रीर्मे भजतु आलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि यशोनागोरूपमन्यस्कमे श्रीशयतान्यसः अर्थमेन प्रजाभूतामय सम्भव कर्तमा स्वयं दासय मे कुले मातरं बद्धमालिनी सृजन्त स्निग्धानि चिक्लीतावसमे गृहे देवी मातरो श्रियं दासय मे कुले पुष्करणीं पुष्टिं पिङ्गलां हेममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यत्करणीं यष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मआवह जातवेदो लक्ष्मी मरातीयतो निदः तिवेरः सनत्परुषदति दुर्गानि विश्वा नावेव सिन्धन्ते तात्यग्निः तामग्निवर्णान्तवसाज्ज्वलन्ति वैरोचनीं कर्मफलेषु जुष्टा दुर्गान् देवी गो शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्नेत्तं पारयानव्यो अस्मान् स्वस्ति भरति दुर्गानि विश्वा पोश्चतुर्थे बहुलान कुर्वी भवातोकाय तनयाय संयो विश्वानि न दुर्गः जातवेदश्चिन्धन्न नाम अग्ने अत्रिवन्मनसा गृणानास्माकं भोद्यपिता तनूनाः पृतनाजितगासः मानमुग्रमग्निगुं भुवेम परमान् तातो सनत्परुषदति दुर्गानि विष्टाक्षामर्देव अतिदुरितातिग्निः प्रत्रोषगमेड्यो अध्वरे शोषणास्तु होता नव्युत्तसच्चे साञ्चाग्नेतनमं विप्रयस्स स्मभ्यं च सौभगमारेजस्व गोविर्दष्टं मयदानशक्तं तवेन्द्रं विष्णु रणसञ्चरे मनागस्य पृष्ठमपि संवसार वैष्णवीं लोकहिमादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् प्रकृते नमः विकृते नमः विद्याय नमः सर्वभूतेः प्रदाय सुतये नमः स्वाहाय नमः स्वदाय नमः सुदाय नमः धन्याय नमः हिरण्मये नमः लक्ष्मे नमः नित्यपुष्टाय नमः विभावर्ये नमः आदित्ये नमः दित्याय नमः वसुदाय नमः वसुदारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाख्ये नमः क्रोधसम्भवाय नमः अनुग्रहपदाय नमः बुद्धये नमः अनगाय नमः हरे लवाय नमः सेवाय नमः मृदाय नमः दीप्ताय नमः लोकशोक विनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्माय नमः पद्मास्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दर्ये नमः अतः योक्त्रमाङ्गल्य सहित नीललोहित देवताभ्यो नमः नारिकेल खण्डद्वयो निवेदयामि प्रोक्षणं कृत्वा ओम प्राणात्मने नमः ज्ञानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः ताम्बूलो మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి. అమ్మా విశేషం చక్కగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా గంగా భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు కాబట్టి వారికి మీరు నమస్కరించి
కట్న కానుకలు ఎవరైనా సమర్పించేటువంటి వాళ్ళు ఉంటే త్వరగా స్టేజ్ దగ్గరకు వచ్చి సమర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కట్న కానుకలు అంటే మనం పెళ్లిలో ఎట్లాగైతే బయట కూర్చొని మనం పేపర్ మీద రాసుకుంటూ పలానా గణపతిరావు గారు 1000 ఇచ్చాడు, పలానా వీళ్ళు 2000 ఇచ్చారని చెప్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కట్న కానుకలు స్వామివారికి ఎవరెవరు ఇచ్చారో ఇప్పుడు చెప్తారన్నమాట. త్వరగా వస్తే మళ్ళీ లింగోద్భవ కాల అభిషేకం ఉన్నది, అది ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఇంకొక అర్ధ గంటలో సమయం కాలాతీతం అవుతుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా చావలి గణపతిరావు గారు 500 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని గంగా భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి ఎల్లవేళలా కాపాడుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. మధ్య శ్రీనివాసరావు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి 150 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని గంగా భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి ఎల్లవేళలా కాపాడుగాక ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అప్పిశెట్టి పద్మజారాణి గారు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి 3000 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని గంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఎల్లవేళలా కాపాడుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. పొట్టి వెంకటేశ్వరరావు గారు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి 500 రూపాయలు సమర్పించున్నారు. వారిని శివరాత్రి శుభవేళ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించలేకపోయామనేటటువంటి బాధతో ఉన్నటువంటి వారందరికీ ఇది ఒక సదవకాశం. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించగలరని ఆశిస్తూ శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మహేశ్వర రెడ్డి గారు స్వామివారి అమ్మవారికి నమస్కరించి 150